న్యూ ఇయర్ వేడుకలు వచ్చాయంటే చాలు అందరి చూపు హైదరాబాద్ పైనే ఉంటుంది. అంబరాన్నంటే వేడుకలు, రోడ్ల మీద యూత్ హడావిడి, నగరంలోని పబ్స్లలో సెలబ్రేషన్స్ కు హాట్ స్పాట్స్ అని చెప్పాలి. యువత పబ్స్, ప్రైవేట్ ఈవెంట్స్లలో నిర్వహించే న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొంటారు. అయితే ఈ సెలబ్రేషన్స్లలో డ్రగ్స్, గంజాయిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి ముఠాలు. దీంతో నగరంలోని 3 కమిషనరేట్ల పోలీసులు, టీఎస్ న్యాబ్ అధికారులు నిఘా పటిష్టం చేశారు. అందరూ ఎదురు చూసే రోజు రానే వస్తోంది. అదే 31 డిసెంబర్. న్యూ ఇయర్ వేడుకల కోసం ఇప్పటికే గంజాయి, డ్రగ్స్ ను నగరానికి చేర్చే ప్రయత్నాలు చేస్తున్నాయి కొన్ని గ్యాంగ్స్. ఇప్పటికే తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు డ్రగ్స్, గంజాయి నగరానికి చేర్చే లింక్స్ పై నిఘా పెట్టారు. ఎక్కడికక్కడ డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం హైదరాబాద్ కు తరలివస్తున్న డ్రగ్స్ ను సరఫరా చేసేవారిని కట్టడి చేస్తున్నారు నార్కోటిక్ బ్యూరో అధికారులు. ఇటీవల కాలంలో నగరంలో పలుచోట్ల డ్రగ్స్, గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు తీసుకువచ్చి యువతే టార్గెట్ గా బిజినెస్ చేస్తున్నారని పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. కానీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసమే సిటీకి చేరుస్తున్నారని పోలీసులు తెలిపారు. కొందరు స్మగ్లర్లు దొరికితే ఇంకా సరుకును సరఫరా చేస్తున్న వారు ఎందరో ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలా డ్రగ్స్ సరిహద్దులు దాటి నగరానికి చేరకుండా ఓఆర్ఆర్, అనుమానిత కొరియర్ సర్వీసులు, శివారు ప్రాంతాలు, గతంలో డ్రగ్స్ లింక్స్ లో జైలుకు వెళ్లి వచ్చిన వారు, డ్రగ్స్ కేసుల్లో ఉన్న పబ్లు, పోలీసుల లిస్టులో ఉన్న పెడ్లర్లు, వినియోగదారులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్ వేడుకల కోసం డ్రగ్స్ తీసుకొస్తున్న వ్యక్తుల్ని పోలీసులు పట్టుకున్నారు. ముంబై నుంచి హైదరాబాద్ కు బస్సులో ఎండీఎంఏ డ్రగ్ ను తరలిస్తుండగా గుర్తించి అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో ముంబైకి చెందిన అయాన్ పరారీలో ఉన్నట్లు అతని కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఇక సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని ఇస్నాపూర్ వద్ద 1,15,00,000 విలువ చేసే 1 కేజీ ఎండీఎంఏ డ్రగ్ ను పట్టుకున్నారు టీజీ న్యాబ్ అధికారులు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లక్ష్యంగా ఈ డ్రగ్స్ ను తీసుకువస్తున్నారని తెలిపారు పోలీసులు. నైజీరియాకు చెందిన జెర్రీ, జిమ్మీల నుంచి ఈ డ్రగ్ కొనుగోలు చేసి హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో అమ్మకాలు చేస్తుంది ఈ ముఠా. 10 రోజుల ముందే ఈ డ్రగ్స్ ని కొనుగోలు చేసి ఎవరికి అనుమానం రాకుండా సప్లై చేయాలని భావించింది గ్యాంగ్. కానీ నిఘా పటిష్టం చేసిన నార్కోటిక్ బ్యూరో అధికారులు సలీం, ముఖేష్, దూబేలను అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా కూడా ఈ న్యూ ఇయర్ కి సంబంధించిన పార్టీస్ కి 31st నైట్ పార్టీస్ జరగడానికి అవకాశం ఉన్నందున ఇక్కడ ఉన్న నీడీ కస్టమర్స్ కమ్మాలని చెప్పేసి ఢిల్లీ మరియు ముంబై నుండి ఈ డ్రగ్ పెడ్లర్స్ ఎండిఎంఏ డ్రగ్ తీసుకొచ్చి అమ్మడానికి ట్రై చేశారు. సో దానిలో భాగంగా మేజర్గా జెర్రీ అండ్ జిమ్మీ అనే 2 నైజీరియన్స్ ఉన్నారు. వీళ్ళు ఢిల్లీ అండ్ ముంబై నుండి ఈ ఎండిఎంఏ డ్రగ్ని 1000 రూపీస్కి గ్రామ్ చొప్పున అమ్ముతారు. దాన్ని రీటైల్ పెడ్లర్స్ అంతా కూడా తీసుకొచ్చి దాన్ని 3,000, 4,000 పర్ గ్రామ్కి ఇక్కడ హైదరాబాద్లో వివిధ కస్టమర్స్కి అమ్మడానికి ట్రై చేస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో గంజాయి, డ్రగ్స్ ఉపయోగిస్తారనే సమాచారంతో ఇంటెలిజెన్స్ విభాగం నిఘా పటిష్టం చేసింది. అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా సహించేది లేదని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు, పోలీసులు.